ఊహించని పరిణామం, హృదయాన్ని కలిచివేసే ఘటన. బడికి వెళ్లిన పసిపిల్లలు రాజకీయ స్వార్థానికి బలయ్యారు. పార్వతీపురం మన్యం జిల్లాలోని పెద్దపెంకి ఎంపీపీ స్కూల్లో జరిగిన దుశ్చర్యపై విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఓ సామాన్యుడు ఎక్స్ వేదికగా చేసిన ఆవేదనకు తక్షణమే స్పందించి బాధ్యులపై కఠిన చర్యలకు ఆదేశించారు. గౌరవనీయులైన విద్యాశాఖ మంత్రివర్యులు నారా లోకేష్ గారికి పాఠశాల యూనిఫాంలో ఉన్న విద్యార్థులను మాజీ ఎమ్మెల్యే జిల్లా కలెక్టర్ కార్యాలయంలో నిరసనకు తీసుకెళ్లారు. షాకింగ్గా ఎంఈఓ మరియు హెచ్ఎం ఈ రాజకీయ నిరసనకు విద్యార్థులను అనుమతించారు. తిరిగి వస్తుండగా జరిగిన ఒక దుర్ఘటనలో 7 విద్యార్థులు గాయపడి ఆస్పత్రిలో చేరారు. వీరిలో 2 పరిస్థితి సీరియస్గా ఉంది. విద్యార్థుల భద్రతను పణంగా పెట్టి స్కూల్ సమయంలో రాజకీయ నిరసనకు అనుమతించడం చట్టవిరుద్ధం. తక్షణమే విచారణ జరిపి బాధ్యులైన ఎంఈఓ మరియు హెచ్ఎంపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నాను. విద్యార్థుల భద్రతతో రాజీపడే ఇటువంటి నిర్లక్ష్యాన్ని సహించలేమంటూ శ్యామ్ అనే వ్యక్తి ట్వీట్ చేసి ఆవేదన వెలిబుచ్చారు. ఈ ట్వీట్ చూసిన వెంటనే మంత్రి లోకేష్ చలించిపోయారు. ఇది చాలా దారుణం, నేరం కూడా. దీనిపై అర్జెంటుగా విచారణ పూర్తి చేసి నివేదిక ఇవ్వాలని అధికారులను ఆదేశిస్తున్నాను. గాయపడిన పిల్లలు తల్లిదండ్రులకు మెరుగైన చికిత్స అందిస్తామంటూ స్పందించారు. అంతటితో ఆగకుండా రాజకీయ పార్టీలకు, అధికారులకు గట్టి హెచ్చరిక పంపారు. పాఠశాలల్లో దురదృష్టకరమైన ఈ జోక్యం రాజకీయ పార్టీల నేతలు, అధికారులకు హెచ్చరిక కావాలి. ఏ రాజకీయ పార్టీ అయినా దయచేసి మీ స్వప్రయోజనాల కోసం పాఠశాలల జోలికి పోవద్దు. విద్యార్థుల భవిష్యత్తుతో ఆడుకోవద్దు. బాధ్యులపై కఠినంగా వ్యవహరిస్తామని లోకేష్ స్పష్టం చేశారు. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే మా ఛానల్ ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ ని యాక్టివేట్ చేసుకోండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ గా వస్తుంది. అలాగే ఈ వీడియో పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు.